హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం యానిమే గురించి మాట్లాడుకుందాం. అసలు యానిమే అంటే ఏంటి, ఎందుకని దీన్ని చూడడానికి చాలా మంది ఇష్టపడతారు, దాని యొక్క స్టోరీ నుండి అద్భుతమైన క్యారెక్టర్స్ వరకు. యానిమే సంథింగ్ స్పెషల్ దట్ అట్రాక్ట్స్ మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఇన్ వరల్డ్ వైడ్. కానీ యానిమే చూడడం ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్, దాని వెనుకున్న మ్యాజిక్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యానిమే అంటే జస్ట్ కార్టూన్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ దట్. యానిమేలో డీప్ ఎమోషన్స్, పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్స్ అండ్ అమేజింగ్ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ ఉంటాయి. యాక్షన్, అడ్వెంచర్, రొమాన్స్, ఫ్యాంటసీ, ఆల్మోస్ట్ ఎవ్రీ జనర్ లో మనకి యానిమే స్టోరీస్ దొరుకుతాయి. కేవలం జపాన్ లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా దీనికి మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. కానీ యానిమే పాపులారిటీ పెరగడానికి రీజన్ ఏంటి, ఎందుకని యానిమే అదర్ ఎంటర్టైన్మెంట్ ఫార్మ్స్ కన్నా యూనిక్ గా ఫీల్ అవుతుంది, ఈ విషయాన్ని మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. యానిమేలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ స్టైల్. రెగ్యులర్ మూవీస్ అండ్ సిరీస్ కన్నా యానిమేలో ఎమోషన్, విజువల్స్ అండ్ క్రియేటివిటీ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. యానిమే స్టోరీ సింపుల్ గానే కాదు, డీప్ మీనింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ మెసేజెస్ తో మనం కనెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అటాక్ ఆన్ టైటన్ లాంటి యానిమేలోనే సర్వైవల్, ఫ్రీడమ్ అండ్ హ్యూమన్ నేచర్ గురించి గొప్పగా చూపిస్తుంది. నరుటో లాంటి యానిమేలో ఫ్రెండ్షిప్ అండ్ డిటర్మినేషన్ హైలైట్ చేస్తుంది. అలానే యవనం లాంటి యానిమేలోని లవ్ అండ్ డెస్టినీ మైండ్ బ్లోయింగ్ వేలో ప్రెజెంట్ చేస్తుంది. ఈ రీజన్ వల్ల యానిమే ఫ్యాన్స్ ఏ ఒక జోనర్ కి తగ్గకుండా డిఫరెంట్ ఎమోషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. సో ఇప్పుడు మనం యానిమే హిస్టరీ అండ్ ఎవల్యూషన్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. యానిమే జపాన్ లో మాంగా ఆధారంగా డెవలప్ అయింది. మొదట్లో 1960s లోనే ఒజామో టెజుకా చేసిన ఆస్ట్రో బాయ్ యానిమే చాలా ఫేమస్ అయింది. అప్పటి నుంచి యానిమే చాలా స్లోగా గ్రో అయ్యి ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫినామినల్ గా మారింది. 1990s లో డ్రాగన్ బాల్ జెడ్, వన్ పీస్, నరుటో లాంటి యానిమేస్ గ్లోబల్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యాయి. ఇంకా రీసెంట్ ఇయర్స్ లో డీమన్ స్లేయర్, జుజుట్సు కైసెన్, సోలో లెవెలింగ్ లాంటి యానిమేస్ వరల్డ్ వైడ్ రికార్డ్ క్రియేట్ చేశాయి. ఈ గ్రోత్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి, సింపుల్. యానిమేలో ఎమోషన్, యాక్షన్, ఫ్యాంటసీ అన్ని కలిపి పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. నార్మల్ సినిమా లాగే యానిమే కూడా అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ కి సూటబుల్ గా ఉంటుంది. ఇంకా మనం యానిమేలో జానర్స్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. యానిమేలో చాలా రకాల జానర్స్ ఉన్నాయి అండ్ ఈచ్ వన్ హాస్ ఇట్స్ యూనిక్ స్టైల్. చక్కటి స్టోరీలు, డీప్ ఎమోషన్ మరియు అమేజింగ్ విజువల్స్ తో పాటు ప్రతి ఒక్క జానర్ మనకి ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. షోనెన్ యాక్షన్, అడ్వెంచర్ అండ్ ఫ్రెండ్షిప్ ని హైలైట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ నరుటో, వన్ పీస్, డ్రాగన్ బాల్. రొమాన్స్, లవ్ స్టోరీస్, ఎమోషన్స్ అండ్ రిలేషన్షిప్ ని హైలైట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ యువర్ నేమ్. హర్రర్ అండ్ సూపర్ న్యాచురల్, గోస్ట్, డీమన్ అండ్ థ్రిల్లర్స్ ని హైలైట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ దట్ నో, టోక్యో గర్ల్, జిజెకే. కామెడీ, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఎగ్జాంపుల్ వన్ పంచ్ మ్యాన్. స్లైస్ ఆఫ్ లైఫ్, రియల్ లైఫ్ సిచ్యువేషన్, స్కూల్ లైఫ్ అండ్ ఎమోషన్స్. ఎగ్జాంపుల్ మార్చ్ కమ్స్ ఇన్ లైక్ ఏ లైన్. ఇంకా చాలా రకాల జోనర్స్ ఉన్నాయి అండ్ ఈచ్ వన్ హస్ సంథింగ్ స్పెషల్ ఫర్ ఎవ్రీ టైప్ ఆఫ్ వ్యూవర్. సో మీకు ఏ జోనర్ ఎక్కువ ఇష్టమో కామెంట్ లో చెప్పండి. ఈ యానిమే చూడడం స్టార్ట్ చేసిన వాళ్ళకి కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఎక్స్పీరియన్స్ ఈవెన్ బెటర్ అవుతుంది. నెంబర్ 1, సబ్ టైటిల్స్ వర్సెస్ డబ్డ్. ఈ యానిమే చూడడానికి మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, సబ్డ్ ఆర్ డబ్డ్. సబ్డ్ అంటే జపనీస్ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్, లేదా డబ్డ్ అంటే ఇంగ్లీష్ ఆర్ తెలుగు వాయిస్ ఓవర్. ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే సబ్ వర్షన్ ట్రై చేయండి, కానీ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకూడదంటే డబ్డ్ వర్షన్ ట్రై చేయండి. నెంబర్ 2, ఫిల్లర్ ఎపిసోడ్స్ ని అవాయిడ్ చేయండి. కొన్ని యానిమే సిరీస్ లో మెయిన్ స్టోరీకి సంబంధం లేకుండా కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, వాటిని ఫిల్లర్ ఎపిసోడ్స్ అంటారు. మాక్సిమం నరుటో, వన్ పీస్ లాంటి యానిమేస్ లో చాలా ఎక్కువ ఉంటాయి, సో వాటిని అవాయిడ్ చేయండి. నెంబర్ 3, హై క్వాలిటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూస్ చేయండి. గుడ్ క్వాలిటీలో యానిమే కంటెంట్ చూడాలనుకుంటే క్రంచీ రోల్, నెట్ఫ్లిక్స్, యానిమల్ లాంటి లీగల్ ప్లాట్ఫామ్ యూస్ చేయండి. సో దట్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో. ఈ యానిమే జస్ట్ ఎంటర్టైనింగ్ కోసమే కాదు, ఇట్స్ ఎన్ ఎమోషన్, ఏ హోల్ న్యూ వరల్డ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ప్రతి ఒక్క జనర్ లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, డీప్ ఎమోషన్ అండ్ అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. మీరు యానిమే వాచింగ్ స్టార్ట్ చేశారా, లేదా ఆల్రెడీ యానిమే ఫ్యాన్ అయితే మీ ఫేవరెట్ యానిమే ఏదో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ యానిమే కంటెంట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో అమేజింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ఆసమ్, కీప్ వాచింగ్ యానిమే. సయోనారా.